కంజంక్టివిటిస్ అనేది చాలా కామన్ ఐ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం సీజన్లో వస్తుంటుంది. ఇప్పుడు చాలా వరకు ఇయర్ మొత్తం వస్తూనే ఉంది. అది ఇనీషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కాంప్లికేషన్ రాకుండానే ఈజీ డిసీజ్ టు ట్రీట్. మోస్ట్లీ ఇది వైరల్ ఉంటుంది. వైరల్లో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి విత్ యాంటీబయాటిక్స్. అది 7 to 10 డేస్లో క్యూర్ అయిపోతుంది. ఎవరైనా కళ్ళు రెడ్ బడి బాగా డిశ్చార్జ్ వస్తా నీళ్లు బాగా కారుతున్నా కూడా వచ్చి చూపించుకోవాలి, అసలు చేయకూడదు. మళ్ళీ దాని మీద అల్సర్స్ ఫార్మ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వస్తుంది. హైలీ కంటాజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి చాలా త్వరగా పాగుతుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంటే 10 డేస్లో క్యూర్ అయిపోతుంది. బ్యాక్టీరియల్ కంజంక్టివిటిస్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది హైలీ పురులెంట్. పిల్లవాళ్ళు కొత్త నియోనేటోరియం ఆప్థాల్మియా నియోనేటోరియం వస్తుంది. అది రేర్గా అది ఈజీగా ట్రీట్ చేయొచ్చు జెంటామైసిన్ డ్రాప్స్ తోటి. అది మీరు దాన్ని కూడా ఎర్లీగా చూపించాలి. కార్నియా దెబ్బతినాక చూపిస్తే బ్లైండ్నెస్ కూడా రావచ్చు. ఎనీ కంజంక్టివిటిస్, ఎనీ రెడ్నెస్ ఆఫ్ ద ఐ మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. తర్వాత అలర్జిక్ కంజంక్టివిటిస్ అని మూడోది ఉంటుంది మేజరు. అలర్జిక్ కంజంక్టివిటిస్ సమ్మర్లో వెరీ వెరీ కామన్. దానికి కూడా చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. రిపీట్గా వస్తుంటుంది. 4-5 టైమ్స్ రావాల్సి వస్తుంది సమ్మర్లో. నెగ్లెక్ట్ చేయకూడదు దాన్ని కూడా మళ్ళీ కార్నియల్ అల్సర్స్ అవి వస్తాయి.